మీరు ఎంతగానో అభిమానించే 'ఇల్లు ఇల్లాలు పిల్లలు' సీరియల్ మంచి మంచి ట్విస్ట్‌లతో చాలా ఆసక్తికరంగా సాగుతుంది. ఇవాళ రాత్రికి ప్రసారం కానున్న ఈ సీరియల్‌లో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. చందు బయట పడుకోవడానికి దిండు జాపా తీసుకొని వెళ్తుంటాడు. వల్లి వాటిని లాక్కొని చందుని ఆపి బయట పడుకోవద్దు బావా అని చెప్తుంది. నువ్వంటేనే నాకు కంపరం, మరి నువ్వు ఉన్న గదిలో నేను ఎలా ఉంటాను అనుకున్నావు అని చందు వల్లి మీద కోప్పడతాడు. దానికి వల్లి, నువ్వు బయటకు వెళ్తే మామయ్య చూస్తారు, మామయ్య చూస్తే ఏం చెప్తావు, ఒకరోజు చెప్తావు, 2 రోజులు చెప్తావు, తర్వాత నిజం తెలిసిపోతుంది కదా అని అంటుంది. అలా అని నీతో ఇక్కడే ఉండమంటావా, ఈ వంకతో నాకు దగ్గరైపోవాలని చూస్తున్నావా, నీకు ముందే చెప్పాను కదా మనం గది బయటే భార్యాభర్తలం, గదిలో కాదు అని అంటూ చందు అంటాడు. దానికి వల్లి, నన్ను అసహ్యించుకుంటున్న భర్తతో నేను కాపురం చేసేంత దిగజారలేదు, మీరు ఇదే గదిలో పడుకోండి, నేను కింద పడుకుంటా అని చెప్పి కింద పడక వేసుకుంటుంది వల్లి. అయితే నిన్నటి ఎపిసోడ్లో వేదవతి, ప్రేమ, ధీరజ్, నర్మదలు ప్రేమ లేచిపోయి మోసపోయి అనుకోని పరిస్థితుల్లో ధీరజ్ని పెళ్లి చేసుకోవడం గురించి మాట్లాడుకుంటారు. నిజానికి వల్లి నిన్న ఆ మాటలు వినలేదని మనకు చూపిస్తారు, కానీ వల్లి ఆ మాటలన్నీ వింటుంది. వేదవతి వాళ్ళ మాటలు మొత్తం వినేసి వాటిని గుర్తు చేసుకొని, మీ పెళ్ళి వెనుక ఇంత పెద్ద రహస్యం ఉందా, మీ పని చెప్తా, ప్రేమగా చూసుకునే నా భర్తని నన్ను దూరం చేశారు కదా, నా జీవితంలో లేని సంతోషం మీకు కూడా దూరం చేస్తా అని వల్లి అనుకుంటుంది. మరోవైపు ప్రేమ తను లేచిపోయి పెళ్లి చేసుకున్న విషయం తన పుట్టింట్లో తెలిస్తే పరిస్థితి ఏంటా అని భయపడుతూ ఉంటుంది. ధీరజ్కి ఆ విషయం చెప్పి, ఒకవేళ మీ నాన్నకు కానీ మా ఇంట్లో కానీ నేను లేచిపోయి ఆ కళ్యాణ్ని పెళ్లి చేసుకోవాలని ప్రయత్నించానన్న విషయం తెలిస్తే ఏంటి పరిస్థితి అని ఏడుస్తుంది. ఆ రోజు నన్ను కాపాడటానికి నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు, నా జీవితంలో రిగ్రెట్స్ ఏం లేవురా, ఆ కళ్యాణ్ని నమ్మడం తప్ప, నేను కళ్యాణం కోసం లేచిపోయిన విషయం మా ఇంట్లో తెలిస్తే తట్టుకోలేనురా, అందరి ముందు బ్యాడ్ అవుతాను, ఆ గిల్ట్ నేను తట్టుకోలేను, నా జీవితంలో కళ్యాణ్ అనే చేదు నిజం ఉందనే విషయం ఎప్పటికీ మా వాళ్ళకి తెలియకూడదు, కళ్యాణ్ మోసం చేస్తే నేను చచ్చిపోవాలని అనుకుంటే నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావని మా వాళ్ళకి తెలియకూడదు, ఎప్పటికీ ఈ విషయం వాళ్ళ దగ్గర మాట్లాడను అని మాట ఇవ్వరా అని ప్రేమ ధీరజ్ దగ్గర మాట తీసుకుంటుంది. మరో సీన్లో సుకన్య తట్టాబుట్ట సర్దుకుంటూ ఉంటే భాగ్యం సుకన్య దగ్గరికి వెళ్ళి, ఎక్కడికే బట్టలన్నీ సర్దుకుంటున్నావు అని అడుగుతుంది. దానికి సుకన్య, వల్లిని చూసుకోమని నాకు ఒక క్యారెక్టర్ ఇచ్చావు, ఇప్పుడు నా క్యారెక్టర్ అయిపోయింది కదా అని అంటుంది. దానికి భాగ్యం, నీ లైఫ్ సెట్ అయిపోయో ఓ విషయం చెప్తాను విను అని అంటుంది. ఏంటత్తా దాని సుకన్య అడిగితే దానికి భాగ్యం, నువ్వు ఆ తిరుపతిని పెళ్లి చేసుకో అని చెప్తుంది. సుకన్య షాక్ అయిపోతుంది. హీరోయిన్ అవ్వాలనుకున్న నేను ఆ కమెడియన్ గారిని పెళ్లి చేసుకోవడం ఏంటత్తా అని సుకన్య అడుగుతుంది. దానికి భాగ్యం, వాడికి నువ్వంటే చాలా ఇష్టం కదా, ఇప్పటికీ మన ఇంటి చుట్టే చక్కర్లు తిరుగుతున్నాడు, చూడ్డానికి వాడు అలా ఉంటాడు కానీ వాళ్ళ నాన్న జమీందారే, వాడిని పెళ్లి చేసుకుంటే నీకు లెక్కలేనంత ఆస్తి వస్తుంది, దానికి నువ్వే యజమాని అవుతావు అని భాగ్యం సుకన్యకి చెప్తుంది. దాంతో సుకన్య తిరుపతిని పెళ్లి చేసుకోవడానికి ఓకే చెప్తుంది. ఇక రామరాజుకి చందు రైస్ మిల్ లెక్కలు చూపిస్తుంటాడు. ఇంతలో వేదవతి వచ్చి, మీ నాన్న రైస్ మిల్ బాధ్యతలు నీకే ఇచ్చేశారు కదరా, ఇంకా ఎందుకురా అన్నీ మీ నాన్నకి చూపిస్తున్నావు అని అడుగుతుంది. దానికి చందు, నాన్నకి ప్రతి రూపాయి లెక్క చూపించడం నా బాధ్యత అని అంటాడు. అప్పుడే సాగర్ ఆఫీస్కి వెళ్తూ ఉంటే రామరాజు సాగర్ని చూసి, బుజ్జమ్మ, నా కష్టానికి నా బాధ్యతలకు నిజమైన వారసుడు అంటే నా పెద్ద కొడుకే, కొంతమందిలా రైస్ మిల్లు చూసుకోవడం అంటే కూలీ పని, నామోషి అని అనుకునేవాడు కాదు అని సాగర్ మీద సెటైర్లు వేశాడు. దాంతో సాగర్ కావాలనే ఫోన్ తీసి, సార్, నేను నా భార్య మా ఇంట్లో గవర్నమెంట్ ఉద్యోగులం, మిగతా వాళ్ళు చెప్పుకునేంత సీన్ లేదు, ఒకరు కార్ డ్రైవరు, ఇంకొకరు రైస్ మిల్లో పనిచేస్తుంటారు, అందరూ వేలిముద్రగాలే అని సాగర్ వెటకారం చేస్తాడు. దాంతో ధీరజ్ వేదవతి దగ్గరికి వెళ్ళి, ప్రేమను పోలీస్ చేయడానికి ఇదే మంచి అవకాశం అని వేదవతికి ఓ ప్లాన్ చెప్తాడు. దాంతో వేదవతి నర్మదికి కూడా ఆ ప్లాన్ చెప్తుంది. ధీరజ్ సాగర్ దగ్గరికి వెళ్ళి, ఏంట్రా నువ్వే గవర్నమెంట్ ఉద్యోగివి అనుకుంటున్నావా, ఇంకెవరు గవర్నమెంట్ జాబ్ చేయలేరు అని అనుకుంటున్నావా అని అంటాడు. మన ఇంట్లో ఇంకెవరు ఉన్నారా అంత చదువుకున్న వాళ్ళు అని ధీరజ్ని సాగర్ అడిగితే, నా భార్య ప్రేమ ఉంది కదరా అని ధీరజ్ అంటాడు. సాగర్ నవ్వుతాడు. దాంతో వేదవతి, ఏరా నవ్వుతున్నావు, ప్రేమకు పోలీస్ అవ్వాలని ఉందిరా,
తను తలుచుకుంటే అయిపోతుంది అని వేదవతి అంటుంది. దానికి ధీరజ్ నేనే దగ్గరుండి ప్రేమని పోలీసుని చేస్తా అని సవాల్ విసురుతాడు. దీంతో ఇవాల్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. ఇలాంటి మరిన్ని విషయాలతో పాటు తర్వాత ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.